పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తోడు నీడ ఆర్గనైజేషన్ ఫౌండర్ రాజేశ్వరి మేడం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, నాకు ఒక డౌట్ ఉంది. చెప్పండి. చాలా మంది భార్యలు, మహిళలు అంటే మనమే, భర్తలకి నరకం చూపిస్తా ఉంటారు. చాలా మంది తిట్టుకుంటారు ఈ వీడియో చేస్తుంటే. అంటే అందరి గురించి కాదు మేడం, కొంతమంది అయితే ఉన్నారు కదా. అంటే అక్కడ భర్త చాలా ఇంకా ఓపికవంతుడు అనుకోవాలి, బాగా టార్చర్ అనమాట. ఇంకా ఏ విషయంలో అయినా సరే, పిల్లల విషయం కానీ, తన విషయంలో కానీ, ఏదైనా ఖర్చుల విషయంలో కానీ, అలాంటి భార్యలు ఉన్నారు కొంతమంది. అంటే వాళ్ళకి మీరు ఇచ్చే టిప్స్ కానీ, సజెషన్స్ అలా ఎందుకు మారుతున్నారు, కారణాలు ఏమైనా ఉంటాయంటారు అసలు? ఒకటి ఇన్సెక్యూరిటీ. అంటే నా భర్త నాకే సొంతం, కొంచెం లేటుగా వచ్చాడు అనుకో, ఆఫీస్లో పని ఉండి, ఆఫీస్కి వెళ్ళావా, గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళావా, ఇంకా కారులోకి వచ్చి కారు ఏమన్నా మల్లెపూల వాసన వస్తుంది అని వాసన చూసేవాళ్ళు, వాడి డ్రెస్సులు వాసన చూసేవాళ్ళు, ఆ డ్రెస్సులో ఏమన్నా వాసన వస్తుంది అని, అదే సిగరెట్ గంప కొడుతుంది అయితే పర్వాలా, సిగరెట్ అయితే పర్వాలా, ఆడదైతే స్ప్రే వాసన ఏదైనా వచ్చిందనుకో, లేడీస్ స్ప్రే వాసన వచ్చిందనుకో, ఏంటి సెంటు వాసన వస్తుంది, నువ్వు సెంటు కొట్టుకోలేదు కదా, సెంటు వాసన ఎక్కడిది అని టార్చర్ పెట్టి ఆడవాళ్ళు ఉన్నారు. అయితే దేనికైనా అమ్మ ఒక పరిమితి అనేది ఉంటుంది. నీ భర్త మీద నీకు జాగ్రత్త అవసరమే, కానీ ప్రతి విషయానికి అనుమానపడి, వాడెవడో ఏదో సినిమాలో చెప్తాడు, ఆడదోమ కుట్టినా మా ఆవిడ అనుమానపడుతుంది అంటాడు. దోమ కుడితే కూడా అది ఆడా మగ అని చూస్తుంది వాళ్ళ ఆవిడ, అంత అనుమానపడుతుంది అని, అనుమాన పక్షి అని. అలాగా దేనికైనా ఒక పరిమితి ఉంటుంది ఒకటి. రెండోది, మగవాడికి కంట్రోల్ చేసే కెపాసిటీ ఉండాలి. అంటే ఇప్పుడు ముఖ్యంగా మనం అత్తాకోడళ్ళ విషయంలో చూస్తూ ఉంటాం. అత్తగారు ఏదో చేస్తుంది, కోడలు కంప్లైంట్ ఇస్తుంది, ఈయన పెళ్ళ మాట విని తల్లినే తిడుతుంటాడు, ఆ తల్లి మనసు హర్ట్ అవుతుంది. అలాంటి కథలు కోకొల్లలు. అక్కడ మగవాడి పాత్ర చాలా కీలకం. అంటే ఎక్కడ ఎవరికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది మగవాడికి తెలియాలి. భార్యకి ఎక్కడ ఇంపార్టెన్స్ ఎంతవరకు ఇవ్వాలి, తల్లికి ఎక్కడ ఇంపార్టెన్స్ ఎంతవరకు ఇవ్వాలి. ఆవిడ కోడలు పర్సనల్ విషయాల్లో ఆవిడ కల్పించుకోకూడదు. ఆ కూర అలా ఎందుకు ఉండవు, ఇది ఇలా చేసావు, అది అలా చేసావు అనే విషయాలు ఆవిడకి అనవసరం. అలాగే ఆవిడకి సంబంధించిన విషయాలు కోడలుగా అనవసరం. అట్లాగా కంట్రోల్ చేసే కెపాసిటీ మగవాడికి ఉన్నప్పుడు ఎవరు ఏం చేయలేరు. అలాగే భార్య విషయంలో కూడా అంతే, కంట్రోల్ చేసే కెపాసిటీ మగవాడికి ఉండాలి. మంచితనం, మెతకతనం, ఈ రోజుల్లో అతి మంచితనం చేతకంతనం అయిపోయింది. అతి మంచితనం కొద్దీ అది ఏం సాధించినా, సతాయించినా, ఏం చేసినా సరే లీనియన్స్ కూడా భరించి ఉంటాడు అనుకో, అది లీనియన్సే అవుతుంది కదా దానికి. పిల్లలు ఉన్నారనుకో, మొగుడు మీద కోపం పిల్లల మీద చూపిస్తుంది, గిన్నెల మీద చూపిస్తుంది. పిల్లల మీద చూపిస్తే వాడు ఒంటి మీద దెబ్బ పడితే ఊరుకోననే వార్నింగ్ భర్త ఎందుకు ఇవ్వలేడు? అది రాక్షసిని వాడు తీసుకెళ్ళి ఓదారుస్తాడు. కానీ పిల్లాన్ని కంట్రోల్ చేసే కెపాసిటీ లేదు. ఎప్పుడైతే లేదో అది అవకాశంగా తీసుకుని రైజ్ అయిపోతూ ఉంటుంది. ఆ రైజ్ అయ్యే భార్యను కంట్రోల్ చేసే కెపాసిటీ మెయిన్ మగవాడికి ఉండాలి. గుర్రం రౌతు కొద్దీ గుర్రమని అరుసమా, అలాగా అది దాని ఇష్టం వచ్చినట్టు పరిగెడుతుంటే దానికి ఒక కళ్ళెం వేయగలగాలి. నువ్వు ఇలా చేస్తే నేను ఒప్పుకోను, నువ్వు ఇలా ఉండాల్సిందే, ఇలా తిరిగి దాటి వెళ్ళడానికి లేదు అనే స్థాయిలో మగవాడు ఉంటే అది సక్రమంగా జరుగుతుంది ఆ సంసారం. లేనప్పుడు వాడికి సుఖం ఉండదు, దీనికి సుఖం ఉండదు. కొంతమంది ఉన్నారు మేడం, మీరు అన్నట్టుగా మగవాళ్ళు కెపాసిటీ ఉండాలి అంటున్నారు కదా. కొంతమంది అసలు మొత్తం లోబడిపోతారు, ఇంకా అసలు డెసిషన్ మేకర్ ఉండరు, ఏముండదు, ఏ విషయంలో ఇన్వాల్వ్ అవ్వరు. అంటే ఆ అంటే ఆ, సిట్ అంటే సిట్ ఉన్నారు కొంతమంది అలాగా. అవును, మన సొసైటీలో చూస్తూనే ఉంటాం కదా. జోరుకా గులాం అంటారు వాళ్ళని. ఎందుకంటే అంటే ఎందుకు అలా తయారైపోతారు? అంటే ఇలా సైలెంట్గా ఉండడం ఉత్తమం అనుకుంటారా? అది ఎందుకంటారు? అది దాన్ని ఏమంటారు, అది ఆడదాని కెపాసిటీ అనుకోవాలి. వాడిని మౌల్డ్ చేసుకుని తనకి అనుకూలంగా మార్చుకోగలిగిన కెపాసిటీ ఉన్న స్త్రీ అనుకోవాలి. అంతే కదా. మరి ఎలా మార్చలేకపోతుంది అవతల వాడిని? అది ఊ అంటే ఊ అంటాడు, ఆ అంటే ఆ అంటాడు. అది దాని మాట కాదనే శక్తి లేదు వీడికి. మొదటి నుంచి ఒక ఎడిక్షన్ అయిపోయింది. అది ఏమన్నా సరే ఊ ఉండడం అనేది ఒక ఎడిక్షన్ అయిపోయింది. అది కాదంటే మళ్ళీ గొడవ చేస్తుంది. నాకు ఎందుకు వచ్చిన గొడవ, ఈ గొడవ బదులు ఊ అంటే పోయింది కదా అని తనే సర్దుకోవడం మొదలెడతాడు. అది అక్కడి నుంచి డామినేషన్ మొదలెడుతుంది. నువ్వు అలా వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు ఇలా వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు మీ అమ్మతో మాట్లాడడానికి వీల్లేదు, నువ్వు మీ చెల్లితో మాట్లాడడానికి వీల్లేదు అంటే ఊని మానేస్తాడే. కానీ నా తల్లితో నేను ఎందుకు మాట్లాడకూడదు, నువ్వెవరు నాకు చెప్పడానికి, నీ తల్లితో నువ్వు మాట్లాడాలా అని తిరిగి అడగరు. అడిగితే భయం, గొడవ, మళ్ళీ ఎందుకు ఈ తలనొప్పి అని మానేస్తాడు తప్ప తలనొప్పి కాదు, దాన్ని నేను కంట్రోల్ పెట్టుకోవాలనే భావన మగవాళ్ళ ఉండాలి. అది లేకపోతే అంతే. దీనివల్ల ఫ్యూచర్లో సమస్యలు రావా మేడం? వస్తాయి, అలా భరిస్తుంటే అలవాటు అయిపోతుంది. అందుకోవడం వల్ల మేల్ డామినేషన్ కొన్నాళ్ళు నడిచింది. అంటే మగవాడి పెత్తనంతో ఆడది ఆయన ఏం చెప్తే అదే అని కొన్నాళ్ళు నడిచింది. ఇప్పుడు కాలం మారుతోంది, ఫీమేల్ డామినేషన్ వస్తుంది. అంచేత అది ఎలా చెప్తే అలాగే అనే భర్తలు ఉన్నారు, భార్య కోసం తల్లిని వదిలేసిన భర్తలు ఉన్నారు. ఓల్డేజ్ హోమ్లో ఎన్ని కథలు చూడాలా.
అదేంటి అక్కడ దాకా వెళ్ళి రోడ్డు మీద వదిలేసిన వాళ్ళు ఉన్నారు, తల్లిని ఓల్డేజ్ హోముల్లో వదిలేసిన వాళ్ళు ఉన్నారు, కొట్టిన వాళ్ళు ఉన్నారు, తిట్టిన వాళ్ళు ఉన్నారు. ఏది ఏమైనా సరే ఆయన అత్తమామలు చూస్తాడు కానీ తల్లిదండ్రులు చూడడు. ఎందుకని అంటే భార్యని బట్టి వాళ్ళు ముఖ్యం. ఇప్పుడు డామినేషన్ ఉన్నారు కదా మేడం, అవును, డామినేషన్ అనేది ఒక లిమిట్ వరకు ఉంటే బాగుంటుంది కదా, అంతే, ముద్దుగా అంతే, ఉంటుంది. ఉండాలి. కొంచెం ఆ లిమిట్ దాటితే భార్యనే భర్త అయినా. నరకమే, ఎవరైనా అంతే నరకమే. డామినేషన్ అనేది ఉండకూడదు. అండర్స్టాండింగ్ ఉండాలి ఇద్దరి మధ్యన. Yes. డామినేషన్ కాదు, అండర్స్టాండింగ్ ఉండాలి. ఒక పని ఆయన చేశాడు అంటే ఏమో ఆయనకి ఏమో అవసరమై ఎలా చేశాడో అనుకోవాలి కానీ నువ్వు ఆ పని చేయడానికి వీల్లేదు అనే టర్మ్స్ డిక్టేట్ చేయకూడదు. ఎవరికి డిక్టేట్ చేయకూడదు. Yes. నువ్వు ఇన్నింటిగా ఇంటికి రావాలి, నువ్వు ఇన్నింటిగా ఆఫీస్కి వెళ్ళాలి అనడానికి భార్యకి రైట్ లేదు కదా. అలాగే భార్య కూడా ఏదైనా పని చేస్తుంటే నువ్వు ఆ పని చేయడానికి వీల్లేదు, నువ్వు అలా చేయడానికి వీల్లేదు, నువ్వు ఇలా చేయడానికి వీల్లేదు, నువ్వు ఉద్యోగం చేయడానికి వీల్లేదు. నువ్వు ఉద్యోగం చేయి, జీతం కావాలి కదా, ఉద్యోగం చేయి, కానీ నేను చెప్పినప్పుడు వెళ్ళు అంటే ఎలా కుదురుతుంది? ఆఫీస్ అంటే అర్జెంట్ పని ఉంటే ముందే వెళ్ళాల్సి ఉంటుంది. అంచేత అది అండర్స్టాండింగ్తో వెళ్ళాలి కానీ ఒకరినొకరు డామినేట్ చేసుకునే లైఫ్లో ఎప్పటికీ సక్సెస్ కావు. అది 25 ఏళ్ళైనా అంతే, 50 ఏళ్ళైనా అంతే. అండర్స్టాండింగ్తో వెళ్ళిపోయిన జీవితాలు సక్సెస్ అయినట్టు. ఒకళ్ళనొకళ్ళు కంట్రోల్ చేసుకోవాలి, డామినేట్ చేయాలి అనే కోరికతో మొదలెడతారు కొంతమంది. పెళ్ళవగానే మొగుడు చెంగును కట్టేసుకోవాలి, అంచేత వాడిని కంట్రోల్ పెట్టేయాలి అని ఆలోచించే ఆడవాళ్ళు ఉంటారు. ఏదో కొత్త కాబట్టి ఆ కొత్త మొదలు కొన్నాళ్ళు ఒప్పుకుంటాడు. ఒప్పుకున్న తర్వాత ఇంక అదే అలా 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 అలవాటైపోతే ఇంక అంతే. అలాంటి వాళ్ళు ఎప్పటికైనా ప్రమాదమే. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ స్ట్రాంగ్ గా ఉండాలి, బాండింగ్ మంచిగా ఉండాలి అంటే కొన్ని టిప్స్ చెప్పండి. పాటించారా వ్యూవర్స్? ఏముండవమ్మా టిప్స్ అంటూ ప్రత్యేకంగా. అండర్స్టాండింగ్ మెయిన్ ఏంటంటే ఒక వ్యక్తి పట్ల ఇష్టం ఉండాలి. భార్య పట్ల భర్తకు, భర్త పట్ల భార్యకి ఒక ఇష్టం ఉండాలి, ఒక బాండింగ్ ఉండాలి. అవతల వాళ్ళ మాట పట్ల విలువ ఉండాలి. అంటే ఆవిడ ఇది చెప్పింది అంటే దాన్ని గౌరవించగలగాలి. గౌరవించే స్థాయిలో ఆమె కూడా మాట్లాడాలి. నువ్వు మీ అమ్మతో మాట్లాడడానికి వీల్లేదు అంటే అది గౌరవించి నేను మాట్లాడనంటే ఎలాగా? అంచేత ఆ స్థాయిలో ఆమె కూడా ఉండాలి, అదే స్థాయిలో ఈయన కూడా ఉండాలి. ఏదైనా చిన్న చిన్న డిఫరెన్సులు వస్తే ఒక అండర్స్టాండింగ్తో ఇద్దరూ కలిసి ఒక అంగీకారం వచ్చి సమస్యను సాల్వ్ చేసుకోగలగాలి. మెయిన్ అండర్స్టాండింగ్ అమ్మ. టెంపర్మెంటల్ యాక్సెప్టెన్స్ అంటారు సార్, అది చాలా ముఖ్యం. అది లేనప్పుడు ఎవరికి ఏవి ముఖ్యం కాదు. ఇవాళ నువ్వు నాతో మాట్లాడలేదు కాబట్టి నేను నీతో మాట్లాడను, నేను వేరే గదిలో పడుకుంటాను, నేను ఇలా ఉంటాను, నేను అలా ఉంటాను, ఇలాంటి బెదిరింపులు అవి వినడానికి కూడా బాగుండవు, చూడడానికే కదా వినడానికి కూడా బెదిరించవచ్చు కానీ ముద్దుగా ఉండాలి. అది దానివల్ల అవతల మనిషి ఇబ్బంది పడకూడదు. అది పొడిగిస్తే కుటుంబంలో కూడా అంతే కదా. నువ్వు మానే నేను ఎవరితో తెచ్చుకుంటానంటాడు, అక్కడి నుంచి యుద్ధం మొదలు. ఎందుకు వచ్చిన గొడవ? ముందే జాగ్రత్తగా ఉంటే పోతుంది కదా. అది. నమస్తే మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.